నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే మీ కలను నిజం చేసుకునే అద్భుతమైన అవకాశం వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి 2026 సంవత్సరానికి గాను భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 300 పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది. కేవలం 7వ తరగతి చదివిన వారి నుంచి డిగ్రీ ఉన్న వారి వరకు అందరికీ ఇందులో ఉద్యోగాలున్నాయి. ఈ వీడియోలో మనం ఏ పోస్టులు ఉన్నాయి, జీతం ఎంత ఉంటుంది, పరీక్ష విధానం ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా ఖాళీల వివరాల్లోకి వెళ్తే మొత్తం 300 పోస్టులు ఉన్నాయి. ఇందులో రకరకాల కేటగిరీలో పోస్టులు ఉన్నాయి. మొదటి పోస్ట్ సెక్షన్ ఆఫీసర్. దీనిలో 5 పోస్టులు అయితే ఉన్నాయి. రెండోది కంప్యూటర్ ఆపరేటర్. ఇందులో 31 పోస్టులు అయితే ఉన్నాయి. మూడోది అసిస్టెంట్. ఇందులో 78 పోస్టులు అయితే ఉన్నాయి. అత్యధికంగా అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. నాలుగోది ఎగ్జామినర్. ఇందులో 27 పోస్టులు అయితే ఉన్నాయి. టైపిస్ట్ అండ్ కాపీస్ట్. ఇందులో 44 టైపిస్ట్ పోస్టులు, 34 కాపీస్ట్ పోస్టులు. తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్. దీనిలో 50 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత ఆఫీస్ సబార్డినేట్. ఇందులో 20 పోస్టులు అయితే ఉన్నాయి. మీకు టైపింగ్ వచ్చినా, కేవలం డిగ్రీ ఉన్నా, లేదా 7వ తరగతి పాస్ అయి ఉన్నా మీ అందరికీ ఏదో ఒక పోస్టు ఖచ్చితంగా సెట్ అవుతుంది. మనం మాట్లాడాం కదా, మొత్తం 300 పోస్టులు అయితే ఉన్నాయి. ఇప్పుడు అర్హతల గురించి మాట్లాడదాం. ఇక అర్హతల విషయానికి వస్తే సెక్షన్ ఆఫీసర్ కోసం లా డిగ్రీ అయితే ఉండాలి. అసిస్టెంట్ ఇంకా ఎగ్జామినర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. డిఈఓ మరియు టైపిస్ట్ పోస్టులకు డిగ్రీ ఉండాలి, దాంతోపాటు టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు కేవలం 7వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉంటే చాలు. ఇప్పుడు ఏజ్ లిమిట్ మాట్లాడుకుంటే 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల లోపు ఉన్నవారు ఎవరైనా అప్లై చేయవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ వారికి 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ వారికి 5 ఏళ్ళు మరియు దివ్యాంగులకు 10 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది. జీతం మరియు ఇతర ప్రయోగాలు. ముందుగా సెక్షన్ ఆఫీసర్కి 57,000 నుంచి 1,50,000 దాకా ఉంటుంది. ఇంకా కంప్యూటర్ ఆపరేటర్కు 40,000 నుంచి 1,20,000 దాకా శాలరీ ఉంటుంది. అసిస్టెంట్కి 25,000 నుంచి 80,000 దాకా శాలరీ ఉంటుంది. డిఈఓ మరియు టైపిస్ట్కు 25,000 నుంచి 80,000 దాకా శాలరీ ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్కు 20,000 నుంచి 60,000 దాకా శాలరీ ఉంటుంది. దీనితో పాటు డిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. ఒక్కసారి హైకోర్టులో ఉద్యోగం వస్తే లైఫ్ సెటిల్ అయినట్లే. బ్యాంక్ లోన్స్, పెన్షన్స్ మరియు ప్రమోషన్స్ ద్వారా కెరీర్ గ్రోత్ చాలా బాగుంటుంది. ఇప్పుడు సెలెక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత పోస్టు బట్టి టైపింగ్, స్టీనో, టెక్నికల్ రౌండ్ అయితే ఉంటాయి. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఇది మీకు సెలెక్షన్ ప్రాసెస్. మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడితే మొత్తం 80 ప్రశ్నలు అయితే ఉంటాయి. 80 మార్కులకు ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మొత్తం 90 నిమిషాల్లో ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది తెలుగు మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారనమాట. నెగిటివ్ మార్కింగ్ గురించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. ఇది అభ్యర్థులకు ప్లస్ పాయింట్. సబ్జెక్ట్స్ గురించి మాట్లాడితే జనరల్ నాలెడ్జ్ ఇంకా మెంటల్ ఎబిలిటీ అయితే ఉంటుంది. ఇంకా సెక్షన్ ఆఫీసర్కి అయితే లా అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడితే ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి 800, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూకి 400. ఇది ఫీ స్ట్రక్చర్ అనమాట. ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలో మాట్లాడదాం. ముందుగా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఒక ఫామ్ని ఫిల్ చేయాలి. ఫామ్ని ఫిల్ చేశాక మీకు ఓటీపీఆర్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీరు దాన్ని క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఆ ఓటీపీఆర్ ఐడిని తీసుకొని లాగిన్ చేసి ఇంకో ఫామ్ని అయితే ఫిల్ చేయాలి. దాని తర్వాత మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకొని మీ తగిన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ మీ సర్టిఫికేట్స్, ఫోటో, సిగ్నేచర్, క్యాస్ట్ అండ్ ఇన్కమ్ ప్రూఫ్ అయితే ఉంటుంది. దాని తర్వాత మీరు ఆన్లైన్ పేమెంట్ చేసేస్తే మీకైతే ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. మీకు ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు మాట్లాడదాం. ఆధార్ కార్డ్, మీ 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంకా డిగ్రీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు
మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇంకా మీ సిగ్నేచర్ కూడా ఒక సాఫ్ట్ కాపీ తీసుకొని పెట్టుకోండి. ఇది మీకు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే టైంలో చాలా యూజ్ అవుతుంది. దీని స్టార్ట్ డేట్ వచ్చేసరికి 30 మార్చ్ 2026. ఈ నెల 30వ తారీఖు నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసరికి 19 ఏప్రిల్ 2026. మీరైతే 30 మార్చి నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు.